తల్లిదండ్రులకు కళ్ళజోడు ఉంటే పిల్లలకు కళ్ళజోడు వస్తుందా? దీని గురించి ఈరోజు తెలుసుకుందాము. సో తల్లిదండ్రులకి కంటి పవర్ ఉందనుకోండి, సో ఇప్పుడు వాళ్ళకి మైనస్ పవర్ కానీ ప్లస్ పవర్ కానీ ఉంటే ఇది జన్యు పరంగా అంటే జీన్స్ పరంగా పిల్లలకు కూడా కళ్ళజోడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కళ్ళజోడులు ఉన్నాయి. సో మేము ఎప్పుడూ కళ్ళజోడు వాడుతూనే ఉంటాము. సో వీడియోలో కళ్ళజోడు పెట్టుకోవట్లేదు, కానీ నాకు కళ్ళజోడు ఉంది. మా హస్బెండ్కి కూడా కళ్ళజోడు ఉంది. మేము ఇద్దరం మయోప్స్ అంటే మాకు మైనస్ పవర్ ఉందన్నమాట. సో నేను మా పిల్లలకు కూడా రెగ్యులర్గా చెక్ చేయిస్తూ ఉంటాను. సో ఇది ఎవ్రీ ఇయర్ చెక్ చేస్తూ ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు. సో పాప 13 సంవత్సరాలు, బాబుకి 6 సంవత్సరాలు నిండాయి. సో వీళ్ళిద్దరికీ ఎవ్రీ ఇయర్ చెక్ చేస్తూ ఉంటాను. మా పాపకి లాస్ట్ ఇయర్ వరకు కంటి పవర్ లేదు, కానీ ఈ ఇయర్ కుడి కన్నుకి ఒక 0.5 పవర్, ఎడమ కన్నుకి -1 పవర్ వచ్చింది. నాకు 3 months బ్యాక్ చెక్ చేయించినప్పుడు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది. సో మళ్ళీ రీచెక్ చేయిస్తే ఇప్పుడు తనకి పవర్ వచ్చింది అనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పటి వరకు పవర్ లేదు కదా, ఇప్పుడే ఎందుకు వచ్చింది పవర్? దీని గురించి మనం తెలుసుకుందాం. సో పెరిగేటప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు పెరిగేటప్పుడు మన పొడవుతో పాటు కంటి పొడవు కూడా పెరుగుతుంది అనమాట. ఐబాల్ లెంత్, యాక్సియల్ లెంత్ అంటారు. అలా పెరిగినప్పుడు పిల్లలు సడన్గా హైట్ పెరుగుతారు చూడండి, అలా పెరిగినప్పుడు కంటి పొడవు కూడా పెరుగుతుంది. అందు మూలంగా మీకు కన్ను పవర్లో కొంచెం డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని పిల్లలకి ఎక్కువగా ఈ 7, 8, 9 తరగతులు చదివినప్పుడే ఫస్ట్ టైం కళ్ళజోడు స్టార్ట్ అవుతుంది ఎక్కువ మంది పిల్లలకి. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, బట్ కళ్ళజోడు పవర్ స్టార్ట్ అవడం అనేది కొంచెం ఈ ఫాస్ట్గా పెరిగే వయసులో ఎక్కువ మందికి స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేయొచ్చు? ఇది కంప్లీట్గా మనం పెరగకుండా ఆపగలమా అని అంటే ఒక్కొక్కసారి ఆపలేకపోవచ్చు. కానీ కళ్ళజోడు రెగ్యులర్గా చెక్ చేయించడం మూలంగా వాళ్ళకి ఎక్కువ ఫాస్ట్గా పెరగకుండా ఆపడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మనం పిల్లలకి చదువుకోమని చెప్తాం కదా, సో వాళ్ళు మంచి వెలుతురులో చదవాలన్నమాట. అంటే బ్రైట్ లైట్లో చదవాలి. ఇప్పుడు మనకి లైటింగ్ ఇట్లా కళ్ళ మీద పడకూడదు అనమాట, వెనక నుంచి వచ్చి బుక్ మీద పడేలాగా ఉండాలి. అండ్ వాళ్ళకి సఫిషియంట్ లైట్ ఉండాలి. అలా లైట్ లేకపోతే వాళ్ళు కంట్లో మజిల్ పవర్ని యూజ్ చేసి చదువుతారనమాట. అంటే బాగా ఇట్లా కళ్ళు దగ్గరగా చూసి కంటిని చికిలించి చూసి చదవడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు పవర్ ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాపర్ పవర్ యూజ్ చేస్తూ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా పవర్ పెరగదనమాట. ఎక్కువ శాతం మందికి ఇలా పవర్ మెల్లమెల్లగా పెరుగుతుంది. కానీ కొంతమందికి మాత్రం చాలా ఫాస్ట్గా ప్రతిసారి చెక్ చేయించినప్పుడల్లా -0.5, -1 ఇట్లా పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్, మయోపియా ట్రీట్మెంట్ అని ఉంటుంది, అది ఇస్తారనమాట. సో దాని మూలంగా కొంచెం పెరుగుదల తగ్గుతుంది. కంప్లీట్గా ఆపలేము, కానీ ఆ పెరుగుదల పెరిగే శాతం తగ్గుతుంది అనమాట. సో తల్లిదండ్రులు కళ్ళజోడు ఉంటే పిల్లలకి దాదాపు వాళ్ళకి కొంచెం నంబర్ చదవడం అలవాటైన దగ్గర నుంచి రెగ్యులర్గా చెక్ చేయిస్తూ ఉంటే వాళ్ళకి కంటి పవర్ ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. కంటి పవర్ ఉంటే డెఫినెట్లీ అద్దాలు పెట్టడం మంచిది. థ్యాంక్ యూ.